తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వారు సరళీకృత ఆర్థిక విధానాలతో ఈ దేశ సంక్షోభ కాలానికి ఆర్థిక సమతుల్యాన్ని పరిపుష్టి చేసి ఈ దేశం ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. గ్లోబలైజేషన్ కానీ లిబరలైజేషన్ కానీ లేకపోతే ఈ దేశానికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్కి ఈ దేశ ద్వారాలు తెరిచి ప్రపంచంలో భారతదేశాన్ని గొప్పగా నిలబెట్టినటువంటి ఒక గొప్ప ఆనాటి ఆర్థిక శాఖ మంత్రులుగా దేశ ప్రధానిగా వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. కేవలం ఈ దేశ ఆర్థిక విధానాలకు మాత్రమే సంబంధం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అసమానతల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను కూడా పూర్తిగా అవగాహన చేసుకొని వాటన్నిటికి కూడా అపారమైన సేవ చేసి చట్టాల ద్వారా ఈ దేశంలో ప్రజల్ని ధైర్యంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. దేశ సామాజిక రంగానికి వారు చేసినటువంటి సేవల్లో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనేక కుటుంబాలని దారిద్ర్యం నుండి బయటపడేయటమే కాకుండా పేద ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక రంగంలో భేదాభిక్కి ప్రజల సమున్నతి కోసం వాళ్ళ హక్కుల కోసం అనేక చట్టాల రూపకల్పన చేసినటువంటి విషయాన్ని కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అధ్యక్షుడు. అందుకే ఆనాడు ఇప్పుడే సభానాయకులు చెప్పినట్టు వారు ఈ దేశంలో ఈ దేశ పరిపాలనలో ఒక రకమైనటువంటి సమాచారాన్ని తీసుకోవాలంటే ఏ సామాన్యుడికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఎవరు ఊహించని రీతిలో సమాచార హక్కును 2005లో తీసుకొని వచ్చి ఒక సామాన్య పౌరుడు కూడా ఈ దేశంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పాలనాపరమైనటువంటి విశేషాలు సంబంధించిన హక్కుని పొందేటువంటి విధంగా చట్టాన్ని తీసుకొని వచ్చారు అధ్యక్ష. అట్లాగే దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజల అందరికీ కనీసం ఒక ఉపాధి అవకాశం దొరకాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ